తర్వాత మా మామ చూస్తే మా మామ చూసిన తర్వాత ఇంటి దగ్గరకు వస్తే ఇలా పారిపోయినాడు. మేము పడే హాస్పిటల్కి వచ్చినాం సార్. ఇప్పుడు మీ డిమాండ్ ఏమో మా డిమాండ్ సంపాలా శిక్షించాలా. చెందిన వ్యక్తి 7 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా చాలా దారుణం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన ఇదే ఫస్ట్ కాదు, ఇదే చివరిది కాదు అన్నట్టు రోజుకి ఎన్నో వందల అత్యాచారాలు జరుగుతున్నా, దాడులు మహిళలపై దాడులు జరుగుతున్నా కూడా కనీసం పట్టనటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హోమ్ మినిస్టర్గా తానేటి వనిత గారు ఉన్నారు. ఒక మహిళ ఉండి కూడా ఆమె ఈరోజు ఈ దాడిని ఖండించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన ఇంతకుముందు మేకతోటి సుచరిత, అదేవిధంగా తానేటి వనిత ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్లు ఉన్నా కూడా పోలీసు యంత్రాంగం వాళ్ళ చేతిలో పెట్టుకుని కూడా ఈరోజు ఎవరైతే అత్యాచార బాధితురాలు వాళ్ళకి అండగా నిలబడకపోవడం, అదేవిధంగా అత్యాచార బాధితుల్ని ఈరోజు స్టేషన్లో పెట్టి వాళ్ళకి ఈ పార్టీనే ఈ ప్రభుత్వమే వాళ్ళకి అండదండలు కల్పించడం అనేది చాలా దారుణమైన చర్య. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ఒక మినిస్టర్ ఇలాకాలోన ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా తక్షణమే స్పందించండి జయరామ్ అన్న గారు. మీరు తక్షణమే స్పందించి ఆయనకి ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా కృషి చేస్తే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా మహిళలే బుద్ధి చెప్తారు మీకు, మీ గవర్నమెంట్కి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన అన్ని వర్గాలకి ఈరోజు ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. ఎస్పెషల్లీ మహిళలు. ఆయన దిశ చట్టం అని చెప్పి చట్టాన్ని చేశానంటున్నాడు, పోలీస్ స్టేషన్లో పెట్టాడు. మరి ఆ చట్టం ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఎవరికి తెలియదు. చట్టం అనేది శాసనసభలోన పార్లమెంట్లోన బిల్ పాస్ చేసి రావాలి. కానీ అదేమీ లేకుండా దిశ చట్టం అని ఒక పేరు తీసుకొచ్చి ఆయన పోలీస్ స్టేషన్లు పెట్టాడు, డిఎస్పీలు పెట్టాడు, పోలీసులను పెట్టాడు, ఎస్ఐలను పెట్టాడు. కానీ ఏ ఒక్కరికి కూడా శిక్ష పడిన దాఖలాలు లేవు. కేవలం మహిళలకు మోసం చేయడానికి ఈరోజు ఆ దిశ చట్టం అనేది ఒకటి పెట్టి మహిళల్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో అత్యాచారాలు, ఆయన ఇంటి ముందే కూతువేటు దూరంలోనే ఒక మహిళ పైన అత్యాచారం జరిగినా కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దేవనకొండలో అత్యాచారం జరిగితే స్పందిస్తుంది అని ఆశించడం మనం రాష్ట్ర మహిళలందరూ కూడా మనం సిగ్గుపడాల్సిన విషయము. కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను ఏ విధంగా అయితే మోసం చేశారో మహిళలను కూడా అదే విధంగా మోసం చేస్తున్నారు. ఆయనకు అంటే చిన్న పిల్ల 7 సంవత్సరాల పిల్ల అంటే నిజంగా బాధేస్తుంది. అట్లాంటి వాళ్ళకి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మేమందరం కూడా తెలుగు మహిళలు అందరం కూడా పెద్ద ఎత్తున, ఒకవేళ ఆయనకు శిక్ష పడకపోతే ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తాం. ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా తక్షణమే స్పందించండి జయరామ్ అన్నగారు. మీరు తక్షణమే స్పందించి ఆయనకి ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా కృషి చేస్తే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా మహిళలే బుద్ధి చెప్తారు మీకు, మీ గవర్నమెంట్కి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన అన్ని వర్గాలకి ఈరోజు ఏ వర్గం కూడా హ్యాపీగా లేదు. ఎస్పెషల్లీ మహిళలు. ఆయన దిశ చట్టం అని చెప్పి చట్టాన్ని చేశానంటున్నాడు, పోలీస్ స్టేషన్లో పెట్టాడు. మరి ఆ చట్టం ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఎవరికి తెలియదు. చట్టం అనేది శాసనసభలోన పార్లమెంట్లోన బిల్ పాస్ చేసి రావాలి. కానీ అదేమీ లేకుండా దిశ చట్టం అని ఒక పేరు తీసుకొచ్చి ఆయన పోలీస్ స్టేషన్లు పెట్టాడు, డిఎస్పీలు పెట్టాడు, పోలీసులను పెట్టాడు, ఎస్ఐలను పెట్టాడు. కానీ ఏ ఒక్కరికి కూడా శిక్ష పడిన దాఖలాలు లేవు. కేవలం మహిళలకు మోసం చేయడానికి ఈరోజు ఆ దిశ చట్టం అనేది ఒకటి పెట్టి మహిళల్ని మోసం చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఎన్నో అత్యాచారాలు, ఆయన ఇంటి ముందే కూతువేటు దూరంలోనే ఒక మహిళ పైన అత్యాచారం జరిగినా కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ దేవనకొండలో అత్యాచారం జరిగితే స్పందిస్తుంది అని ఆశించడం మనం రాష్ట్ర మహిళలందరూ కూడా మనం సిగ్గుపడాల్సిన విషయము. కాబట్టి ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను ఏ విధంగా అయితే మోసం చేశారో మహిళలను కూడా అదే విధంగా మోసం చేస్తున్నారు. ఆయనకు అంటే చిన్న పిల్ల 7 సంవత్సరాల పిల్ల అంటే నిజంగా బాధేస్తుంది. అట్లాంటి వాళ్ళకి పార్టీలకు అతీతంగా
ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి మేమందరం కూడా తెలుగు మహిళలు అందరం కూడా పెద్ద ఎత్తున ఒకవేళ ఆయనకు శిక్ష పడకపోతే ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్లో ముట్టడిస్తాం, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. బాధితురాలకి టీడీపీ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది, మేమందరం కూడా వాళ్ళకు అండగా ఉండి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దాడులు మహిళలపై దాడులు జరుగుతున్నా కూడా కనీసం పట్టనటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు హోమ్ మినిస్టర్గా తానేటి వనిత గారు ఉన్నారు. ఒక మహిళ ఉండి కూడా ఆమె ఈరోజు ఈ దాడిని ఖండించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన ఇంతకుముందు మేకతోటి సుచరిత, అదేవిధంగా తానేటి వనిత ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్లు ఉన్నా కూడా పోలీసు యంత్రాంగం వాళ్ళ చేతిలో పెట్టుకుని కూడా ఈరోజు ఎవరైతే అత్యాచార బాధితులు